అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక సరికొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసానండి. ముందుగా అయితే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ నాకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే బ్యూటీకి సంబంధించిందండి. హోమ్ రెమెడీ, ఇంట్లో ఉండే వస్తువులతోటే ఫేస్ని మన కొరియన్ ఫేస్ లాగా గ్లాసీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. క్లియర్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తాను. మీరు వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదండి. ఓకేనా? దీనికోసం అయితే ఫస్ట్ కొన్ని బియ్యము కడుక్కుంటున్నాను. ఒక 2 times ఒక కప్పు బియ్యం తీసుకొని 2 times వాష్ చేసుకోవాలి. మీకు తెలుసా అండి, రైస్ వల్ల మన ఫేస్ అయితే చాలా అంటే చాలా తెల్లగా అవుతుందండి. తెల్లగా అవడానికి చాలా వరకు ఉపయోగపడతాయి రైస్. ఇప్పుడైతే ఈ రైస్ని 2 times అయితే వాష్ చేసేసుకోవాలి. 2 times వాష్ చేసేసుకొని దాంట్లో బియ్యం మునిగి కొంచెం పైకి వచ్చేటట్టు వాటర్ అయితే పోసుకొని ఒక 1 hour పక్కన పెట్టేసుకోండి. 1 to 2 hours అయినా పర్లేదండి, పక్కన పెట్టేసుకోండి. బియ్యం బాగా నానాలి. మనకు రైస్ మెత్తగా ఉడకాలి కాబట్టి కొంచెం రైస్ మునిగేదానికంటే కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి వాటర్ అయితే. ఇలా అయితే పక్కన పెట్టేసుకోండి. ఒక 1 hour అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను బియ్యం నానబెట్టుకొని 1 hour అయిపోయిందండి. సో నేనైతే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే బియ్యాన్ని అయితే పెట్టేసుకుంటున్నాను. మనకు బియ్యం ఉడకాలండి. ఉడికిన తర్వాత అన్నం కావాలి మనకు. సో అందుకని నేనైతే రైస్ని అయితే ఉడకబెట్టుకుంటున్నాను. మనమైతే హోమ్ మేడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. బయట మాత్రము ఈ కంపెనీ వాడితే ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో, అది వాడితే ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో అన్నట్టుగా మనకైతే దీంట్లో అయితే ఎలాంటివి ఉండవండి. చూస్తున్నారా, ఇప్పుడైతే రైస్ ఉడకడం స్టార్ట్ అయ్యింది. ఇంకొద్దిగా ఉడకాలండి, కొంచెం మెత్తగా అవ్వాలి రైస్. మెత్తగా మార్కెట్లో తయారు చేసే వస్తువులలో చాలా అంటే చాలా కెమికల్స్ ఉంటాయండి. సో అందుకని మనం ఇంట్లో ఈ విధంగా మంచి ప్రోడక్ట్ని తయారు చేసుకోవచ్చండి. కొంచెం కష్టమైనా కానీ ఇష్టంగా చేసుకొని ఇలా తయారు చేసుకుంటే ఎలాంటి కెమికల్స్కి గురవ్వకుండా ఉంటామండి. మన ఫేస్ చాలా మంచిగా ఉంటుంది మనం ఇంట్లో ఇలా చేసుకొని పెట్టుకోవడం వలన. ఇప్పుడైతే అన్నం ఉడికేసిందండి. ఇలా ఉడకాలి అన్నము మెత్తగా. కొంచెం వాటరే ఉండాలండి. మరీ అంత డ్రై అయితే అయిపోవద్దు, మొత్తం దమ్కైపోయినట్టు అయిపోవద్దు. కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మెత్తగా ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనివ్వాలండి. దీన్ని ఒక 10-15 minutes అయితే చల్లారిపోతుంది. 15 minutes తర్వాత చూస్తున్నారు కదండి, అన్నం అయితే చల్లారింది. కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉందండి, కానీ పర్లేదు, మిక్సీకి అయితే వేసుకోవచ్చు. కొంచెం చెంచాతోని అటు ఇటు అనేసి నేనైతే మిక్సీకి వేస్తున్నానండి దీన్ని. అన్నానైతే చాలా మంచిగా మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసుకోవాలండి మిక్సీలో. నిజం చెప్తున్నానండి, ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల అయితే మీరైతే అప్పటికప్పుడే రిజల్ట్ అయితే చూస్తారు. మీరు చాలా అంటే చాలా ఫేర్గా అవుతుంది ఫేస్. మీకు లైవ్గా చూపిస్తాను నేను కొద్దిసేపు అయినాక. ఫేస్కి ప్యాక్ వేసుకున్నప్పుడు నేనైతే చూపిస్తాను. ఇప్పుడైతే నేను మిక్సీకి వేసుకోవడానికి రైస్ అయితే మిక్సీ గిన్నెలో వేసాను కదా, ఇందులో అయితే కొద్దిగా పాలు కూడా తీసుకుంటున్నాను, కొంచెం 1/2 cup. ఇప్పుడు రైస్ 1 cup ఉంటే దానికి తగ్గట్టు సేమ్ కప్లో 1/2 cup అని మిల్క్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇవి కాల్చి చల్లార్చిన పాలండి. ఈ ప్యాక్లో మనం వాటర్ అయితే యూజ్ చేయమండి, ఓన్లీ మిల్కే యూజ్ చేస్తున్నా. నేను ఎలాంటి వాటర్ అయితే వేయట్లేదు. మిల్క్ తోటే నేను ఇప్పుడైతే మిక్సీకి వేసుకుంటాను. చూడండి ఎంత బాగా వస్తుందో ప్యాక్ అయితే. చాలా అంటే చాలా మంచిగా వస్తుంది. దీని అయితే ఇప్పుడు మిక్సీకి పట్టేసుకుంటున్నాను నేను. మీకు తెలుసా అండి, రైస్ వలన మన శరీరానికి చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి. అదే ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే నేను చూపించే ఈ ప్యాక్ తోటి అయితే చెక్ పెట్టేయచ్చండి. అలాగే ఈ రైస్లో ఇంప్లిమెంటరీ గుణాలు ఉండడం వలన చర్మాన్ని తాజాగా మెరుస్తున్నట్టు ఉండేలాగా చేస్తుందండి ఈ రైస్. అదేవిధంగా మనము ఇందులో పాలు కూడా యాడ్ చేసాం కదండి. ఈ పాలల్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయండి. అవి కూడా మన స్కిన్కి చాలా బ్రైట్గా మంచిగా డే మొత్తము షైనీగా కనబడడానికి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి.
అలాగే ఫేస్ పైన ఉన్న డర్టీని, మృతకళాలని అవన్నిటిని కూడా క్లీన్ చేయడానికి చాలా అంటే చాలా వరకు హెల్ప్ అవుతుందండి. నేనైతే ఇప్పుడు మిక్సీ చేసుకున్న ప్యాక్నైతే ఒక గిన్నెలోకి నాకు సరిపడేంత తీసుకుంటున్నానండి. కొద్దిగంత, మొత్తం అయితే అవసరం లేదు. సో కొంచెం అయితే తీసుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకుంది ఎక్కువ ఉన్న దాన్ని అయితే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో ఒక 1 వీక్ వరకు అయితే స్టోర్ అయితే అవుతుందండి. ఖరాబ్ కాకుండా అయితే ఉంటుంది ఒక 1 వీక్ వరకు. బయట పెడితే మాత్రం ఖరాబ్ అవుతుంది. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో మాత్రం స్టోర్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఇందులో నేనైతే ఒక హాఫ్ పచ్చంతా నిమ్మకాయ రసం అయితే పిండుకుంటున్నానండి. దీంట్లో నిమ్మకాయలో సి విటమిన్ ఉండడం వలన అది మన ఫేస్కి అయితే చాలా అంటే చాలా మంచి చేస్తుందండి. ఇలా తీసుకున్న నిమ్మకాయ రసాన్ని అందులో కలిసిపోయేటట్టు బాగా అంటే బాగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు అయితే నేను ఇందులోకి కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక 1 టీ స్పూన్ అంత అయితే కోకోనట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. పెద్ద స్పూన్తో తీసుకుంది పెద్దగా చాలా వేసిందేమో అనుకోకండి. నేనైతే కొంచెమే వేసాను. చూడండి కొద్దిగంత కోకోనట్ ఆయిల్ తీసుకోండి. దీన్ని కూడా బాగా అంటే బాగా కలుపుకోండి. కోకోనట్ ఆయిల్ వేయడం వలన స్కిన్ అనేది మాయిశ్చరైజింగ్గా ఉంటుంది, డ్రై అవ్వనీయకుండా ఉంటుందండి. అలాగే స్కిన్ షైనీగా కనబడడానికి కూడా బాగా యూజ్ అవుతుంది కోకోనట్ ఆయిల్. ఇప్పుడైతే ఇందులో లాస్ట్గా అయితే కార్న్ఫ్లవర్ అయితే యూజ్ చేస్తున్నానండి. అదేనండి కార్న్ఫ్లవర్, మొక్కజొన్న పిండి. ఇదైతే మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో అయితే అవైలబుల్గా ఉంటుందండి. లేదు అనుకుంటే స్కిప్ చేయండి కార్న్ఫ్లవర్. లేదు అంటే పక్కనే ఉన్న ఏ షాప్లో అయినా అవైలబుల్గా అయితే ఉంటుందండి. కష్టం అనుకోకుండా వెళ్ళి తీసుకొచ్చుకోండి. లేదు అంటే స్కిప్ చేసేసేయండి. ఓకేనా? కార్న్ఫ్లవర్ని ఇందులో వేయడం వలన ఇదైతే స్కిన్ని స్మూత్గా తేమగా ఉంచడానికి ఉపయోగపడుతుందండి కార్న్ఫ్లవర్. మనం ఈ ప్యాక్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి కదండి. రైస్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, మిల్క్ కానీ, లెమన్ కానీ, కార్న్ఫ్లోర్ కానీ అందరి ఇళ్ళల్లో అయితే మ్యాక్సిమం అవైలబుల్గా ఉంటాయండి. ఉండదు అంటే ఒక కార్న్ఫ్లోర్ ఒకటే డౌట్, కానీ ఇవైతే మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో అవైలబుల్గా అయితే ఉంటాయి కదా. సో ఇలా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనైతే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ ప్యాక్ అయితే నిజంగా చాలా అంటే చాలా బ్రైట్గా అనిపిస్తుందండి. చాలా బ్రైట్గా అవుతుంది. చూడండి మీరే. ఇదైతే నా హ్యాండ్కి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారా, ఈ ప్యాక్ హ్యాండ్కి వేసుకొని ఒక 15 మినిట్స్ ఆరనిచ్చిన తర్వాత వాష్ చేసుకున్న. చూడండి ఎంత చేంజెస్ అనిపిస్తుందో. హ్యాండ్ చాలా ఫేర్గా అయ్యింది కదండి. నిజంగా ఈ ప్యాక్ అయితే చాలా అంటే చాలా బ్రైట్ని చేస్తుంది స్కిన్ని, అలాగే షైనీగా ఉంచుతుంది, గ్లాసీ లుక్ను అయితే ఇస్తుందండి. ఇప్పుడైతే ఈ ప్యాక్ని ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నా. చూడండి, ఫేస్కి అని ఏ ప్యాక్ అయినా పెట్టుకునే ముందు అయితే ఫేస్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాతనే ప్యాక్ అయితే అప్లై చేసేసుకోవాలి. నేనైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ప్యాక్ అయితే అప్లై చేసుకుంటున్నాను. చూడండి, మంచిగా అప్లై చేసేసుకోవాలండి ఈవెన్గా. మనం ఈ ప్యాక్ని ఫేస్కి అప్లై చేస్తున్నప్పుడు నెక్కి కూడా అప్లై చేయాలండి. ఎందుకంటే ఫేస్ ఒక కలర్లో నెక్ ఒక కలర్లో కనిపిస్తుంది. సో అందుకని మనం నెక్కి కూడా అప్లై చేయాలి. ఏ ప్యాక్ అయినా, ఈవెన్ మనం డైలీ పెట్టుకునే ఫెయిర్ అండ్ లవ్లీ అయినా సరే, అదైతే మన నెక్కి కూడా యూజ్ చేయాలి. అదేవిధంగా ఈ ప్యాక్ అని కళ్ళల్లో పోకుండా కొంచెం మంచిగా పెట్టుకోవాలండి. కళ్ళల్లోకి పోకుండా, ఎందుకైనా మంచిది. కళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కదా, సో కళ్ళల్లోకి వెళ్ళకుండా కొంచెం మంచిగా అప్లై చేసేసుకోండి ప్యాక్ని అయితే.
చూస్తున్నారు కదండి, ఈ ప్యాక్ని అయితే నేను మంచిగా ఫేస్కి కానీ నెక్కు హ్యాండ్స్కి మంచిగా వేసేసుకున్నానండి. ఇలా వేసుకున్న ప్యాక్ని ఒక 15 to 20 minutes వరకు డ్రై అవ్వనిద్దాము. డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా మంచిగా అంటే చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది ఫేస్ పైన ఉన్న డర్టీ అంతా. ఇప్పుడు చూడండి 20 minutes తర్వాత అయితే ఇది మ్యాక్సిమం ఆరిపోయిందండి. ఇప్పుడైతే దీన్ని వాష్ చేసేసుకుంటున్నాను. చూడండి హ్యాండ్స్ కానీ ఫేస్ కానీ నెక్ మంచిగా అంటే మంచిగా డ్రై అయిపోయింది కదా. నేనైతే వాష్ చేసుకొని వచ్చి చూపిస్తాను ఫేస్ ఎంత గ్లోయిగా అయిపోతుందో. హ్యాండ్ కూడా చాలా మంచిగా అవుతుందండి. హ్యాండ్ పైన ఉన్న మొత్తం మైలా కానీ డర్టీ కానీ మొత్తం పోతుంది. చూసారా, వాష్ చేసుకున్న తర్వాత ఫేస్లో ఎంత గ్లో ఉందో. గ్లో చాలా మంచిగా గ్లోయిగా అనిపిస్తుంది కదా. గ్లాసీ లుక్ కూడా అనిపిస్తుంది కదా చెంపల పైన. చూడండి హ్యాండ్స్ పైన అంత కనబడటం లేదు కదా, కానీ ఫేస్లో చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందండి, మంచిగా మెరుస్తుంది కూడా. వీడియోలో అంత కనబడట్లేదేమో కానీ రియల్గా అయితే చాలా అంటే చాలా మెరుస్తుంది ఫేస్ అయితే. చాలా మెత్తగా చాలా స్మూత్గా చూడండి ఎంత బాగా వచ్చిందో. నిజంగా చాలా అంటే చాలా రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ ప్యాక్లో. మీకు కనుక నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి. మంచిగా స్టెప్స్ ఫాలో అయిపోయి ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే చూస్తారు మీరు. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దీని వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ప్లీజ్ అండి, ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.